వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న దమయంతి అయితే చాలా కోపంగా రాధ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు పుట్టినింటి నుండి మెట్టినింటికి వస్తే ఎవరైనా హారతి ఇచ్చి బొట్టు పెట్టి దిష్టి తీసి మరీ లోపలికి ఆహ్వానిస్తారు. కానీ నీకు మాత్రం అలా జరగదు. అసలు నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళే కాదు. నీ పెళ్లి ఎవరికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. నీకు ఎలా హారతి తీసి దిష్టి తీసి మరీ ఇంట్లోపలికి ఆహ్వానిస్తాం అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దమయంతి మాత్రం అవును, నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండటానికి కానీ నీతో మాట్లాడడానికి కానీ ఎవరు ఇక్కడ రెడీగా లేరు. నువ్వు అంటే ఎవరికి ఇష్టం లేదు. నిన్ను ఎవరు ఆహ్వానించరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాధ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ అయితే రాధ బాధపడుతూ ఉండటం చూసి తట్టుకోలేక తనే ఇంట్లోపలికి వెళ్ళి దేవుడి గుడిలో ఉన్న హారతిని బొట్టుని తీసుకొని వచ్చి రాధ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్రమ్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం రాధ దగ్గరికి వెళ్ళి రాధకు బొట్టు పెట్టి దిష్టి తీసి అలాగే హారతి కూడా ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం అలా రాధకు హారతనిచ్చి అయితే రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాధ విక్రమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రియ అయితే ఏంటి మామ్ ఇదంతా అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్రమ్ మాత్రం పదరాధ లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే కుడికాలు పెట్టి వాళ్ళిద్దరూ ఇంట్లోపలికైతే వస్తూ ఉంటారు.